పులివెందుల పర్యటనలో జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. కడప వేదికగా మాట్లాడిన ఆయన జగన్కు సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో చీనీకి లక్ష ధర పలికిందని చూపిస్తే క్షమాపణలు చెబుతానన్నారు. వ్యాపారులను బెదిరించి జగన్ కుటుంబ సభ్యులు వసూలు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం రైతుల సమస్యలకు పరిష్కారం చూపలేదని చెప్పారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యం కూని అయిందని జగన్ అనడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడు పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తూ చెప్పిన అబద్ధం చెప్పకుండా నవ్విపోదురుగానే నా గేటు సిగ్గుంటూ కన్నులు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పడం జరిగింది. తను పరిపాలించిన సమయం రైతాంగానికి స్వర్ణయుగం. ఇప్పుడు మాత్రం రైతులు అనేక కష్టాలు నష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి గతంలో తాను ఏ విధంగా పరిపాలన చేశాడు, పులివెందుల నియోజకవర్గంలో తమ కుటుంబ సభ్యులు చేసిన నిర్వాహకము ఎలాంటిది, ఎందుకు కానీ ఈరోజు ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఆలోచించకుండా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం జరిగింది. చీనీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గతంలో నా హయాంలో ₹1,00,000 వరకు చీనీ ధరలు అమ్మడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వందిమాగాదులకు నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ₹1,00,000 చీనీ కాయలు అమ్మినట్టు మీరు చూపిస్తే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నేను బహిరంగంగా క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల